వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రజల వద్దకు వెళ్ళి మరి కోటి సంతకాల సేకరణ చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి మళ్ళా మన వైఎస్ఆర్ కడప జిల్లాలో 4,81,000 సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. మరి ఈ 4,81,000 సంతకాల సేకరణ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి సంతకాలు చేసిన ప్రజలకందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎందుకంటే ఈరోజు చూస్తుంటే ప్రజా ఉద్యమంలో మరి ప్రజలందరూ కూడా భాగస్వాములై మరి ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు మేము కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మరి వాళ్ళు సంతకాలు చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి ఇవాళ మరి జిల్లా కార్యాలయం నుంచి మరి ఏదైతే జిల్లా నలుమూల నుంచి సేకరించిన ప్రతులను 4,81,000 ప్రతులను మరి ఈరోజు జిల్లా రాష్ట్ర కార్యాలయానికి పంపించే మార్గంలో భాగంగా మరి ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్ నుంచి మరి ఈరోజు ఈ 1 టౌన్ వైఎస్ఆర్ సర్కిల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న జిల్లా నలుమూల నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నాయకురాళ్ళకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఒకటే ఈ ప్రభుత్వానికి మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈ కోటి సంతకాలతోనే మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క పతనం ప్రారంభమైంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా మరి ఈరోజు కోటి కాదు కదా, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది మరి పాల్గొనడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? 2 కోట్ల మంది మరి ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకిస్తున్నట్టే కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి అదేవిధంగా ఈరోజు పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు. మరి ఈరోజు సూపర్ 6 అని చెప్పి సూపర్ 7 అని చెప్పి 143 హామీలు ఇచ్చి మరి ఈ అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ 18 మాసాల్లో మరి నువ్వు ఏం చేశావు ఈ రాష్ట్ర ప్రజలకు అంది సందర్భంగా అడుగుతున్నాను. మరి చూస్తే 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేశావు. మరి 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మరి నువ్వు ఎవరికి ఏం చేశావు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అంటే 2,66,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మరి ఒక 5,000 కోట్ల రూపాయలు వెచ్చించి మరి ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేదానికి నీకు మనసు రాలేదు. అంటే ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరి ఉచితంగా వైద్యం అందించాలంటే నీకు మనసు రావడం లేదు. మరి అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలు స్థాపించే దానికోసము మరి ఆ కాలేజీలో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు చదువుకునేదానికి అవకాశం ఇచ్చేదానికి కూడా నీకు మనసు రావడం లేదు. మరి ఇవాళ ఈ రకంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుంది ఏంటంటే ఈ రాష్ట్రాన్ని అమ్మే కార్యక్రమం. అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసేసి మరి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా కూడా ఎక్కడ దొరకనటువంటి విధంగా మన రాష్ట్రంలో మరి అదేవిధంగా ఆర్థిక రాజధాని అయిన మరి ఏదైతే వైజాగ్లో ₹1 మరి ఈరోజు 1 ఎకరా భూమి దొరికే పరిస్థితి ఉంది. అంటే ఉర్సా లాంటి కంపెనీకి దారదత్తం చేసేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూనుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ కాలేజీలు కూడా ఎంత అగ్గో బేరం అంటే ఇప్పుడే చెప్పినట్టుగా 1 ఎకరము ₹100 అమ్మే కార్యక్రమం చేస్తున్నారు 66 ఏళ్లకు. మరి ఇవన్నీ కూడా చూస్తుంటే చెప్పినట్టుగా పెద్దలు చెప్పినట్టుగా కేవలం కమిషన్ల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేసే పరిస్థితి ఉంది. అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేసేసి ప్రజలకు ఎలాంటి సంక్షేమం ఇవ్వకోకుండా మరి ఈరోజు రాజధాని అని చెప్పుకుంటూ ఒక మునిగిపోయే రాజధాని మరి ఈరోజు చూస్తే ₹1,00,000 కోట్ల దానికి వెచ్చించే కార్యక్రమం జరుగుతుంది. మరి ఈనాటికి కూడా ఈ 18 మాసాల్లో ఒక్క ఇటుక పిల్ల వేసిన పరిస్థితి లేదు. మరి ఈ 18 నెలల కాలంలో ఆ రాజధానిలో చేసింది ఏంటంటే వీళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి మరి నీళ్లు తోడే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి అలాంటి మునిగిపోయే రాజధాని మనకు అవసరమా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి గతంలో జగన్మోహన్ గారు ఉన్నప్పుడు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని 2 లక్షల పరిధిని 25 లక్షలకు పెంచితే మరి ఈరోజు ఆరోగ్యశ్రీలో మరి ఎక్కడ కూడా హాస్పిటల్స్లో వైద్యం చేసే పరిస్థితి లేదు. మరి అది కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి దారదత్తం చేసేదానికి ఈరోజు ఈ అడుగులు ముందుకు పడుతున్నాయి. మరి ఈ రకంగా అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజల గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. రాబో రోజుల్లో ప్రజలే పెద్ద ఉద్యమాన్ని తిరుగుబాటు వస్తుంది ప్రజల్లో. ఏ రకంగా మన నేపాల్లో ఏ రకంగా వచ్చిందో మరి ఆ రకంగానే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రజా ఉద్యమం రాబోతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో
బుద్ధి చెప్పే కార్యక్రమాలు కూడా త్వరలోనే ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలల కాలం పూర్తయిపోయింది. ఈ 18 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఒక్క మేలు చేసిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ లేదు. మేనిఫెస్టోలో ఏదో గొప్పగా చెప్పడం జరిగింది, పెద్ద ఎత్తున అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పేసి. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే పథకాలు అన్నీ కంటిన్యూ చేస్తూ దానికంటే మించిన విధంగా ఇస్తామని చెప్పేసి ప్రతి మీటింగ్లోనూ ఊదరగొట్టడం జరిగింది. అవన్నీ చేసి ప్రజలందరినీ మోసగించి ఈవీఎంల మోసంతో నువ్వు అధికారంలోకి వచ్చి చేసింది ఏంటంటే దోచుకోవడము, దాచుకోవడము, తినుకోవడము తప్ప వేరే ఏమీ లేదు అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అసలు పరిపాలన ఉందా? అసలు ఈ రాష్ట్రంలో పరిపాలనే లేదు. ఈ పరిపాలన కూడా చేతరాదు. 45 ఏళ్ళ నీ అనుభవం అని చెప్తావు. 45 ఏళ్లలో ఇంత దరిద్రమైన పరిపాలన గతంలో కూడా నువ్వు చేసిన పరిపాలనలో ఎప్పుడు కూడా లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట. నిజంగా చాలా ప్రతి వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఏదో ఆ పేపర్లు ఛానళ్ళ వల్ల బతికిపోతున్నారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మా ఎక్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ అంజద్ బాషా గారు చెప్పినట్టుగా నిజంగా కూడా ఈ రాష్ట్రంలో 99 రూపాయలకు మెడికల్ కాలేజీ అమ్మేసే కార్యక్రమం జరుగుతుంది. ఎకరా ఇంత దారుణంగా. ఎందుకంటే నా మొత్తం కాలేజ్ అంతా కూడా 50 ఎకరాలు ఉంటే 50 ఎకరాలు 4,800 రూపాయలకు అమ్మే కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా ఎంత దారుణం. అది సంవత్సరానికి 4,800 రూపాయలు. ఒక ఇల్లు బాడెక్కు రాదనమాట. వాళ్ళు పెట్టే బెల్ట్ షాప్ కూడా దాదాపు ఏ ఊర్లో కూడా పాట పాడి యాక్షన్ వేస్తే దానికంతా కూడా 9 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు సంవత్సరానికి వచ్చిన పరిస్థితి అనమాట. నీ బెల్ట్ షాపే అంత రాని పరిస్థితి ఉంటే మెడికల్ కాలేజీ 50 ఎకరాల మెడికల్ కాలేజీ, హాస్పిటల్, దాంట్లో ఉన్న బిల్డింగులు అన్ని కలిపి నువ్వు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నావు. భవిష్యత్తులో కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైన మెడికల్ కాలేజీలను అమ్మేసే కార్యక్రమం, హాస్పిటల్ను అమ్మేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి దానికందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఇదంతా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా వీళ్ళందరూ ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా అమ్మేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు టెండర్ అయిపోయింది, అవార్డు కూడా ఇచ్చే కార్యక్రమం జరగబోతోంది. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. 1 కోటి సంతకాలంటే 2 కోట్ల మంది ప్రజలు సంతకాలు చేసినారు. సంతకాలు చేసినా కూడా నువ్వేం పట్టించుకోకుండా ముందుకు పోయే కార్యక్రమం జరుగుతోంది. సో తప్పకుండా నువ్వు వెనక్కి వచ్చేంత వరకు ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్లో నడిపేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఒకవేళ ఏదైనా కూడా ఎవరికైనా అమ్మేస్తే డెఫినెట్గా ప్రభుత్వం వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తొందరలోనే రాబోయే కార్యక్రమం జరుగుతుంది. జంబ్లింగ్లో అయితే ఇంకా ముందొచ్చే కార్యక్రమం జరుగుతుంది. వచ్చిన వెంటనే వీళ్ళందరూ ఎవరైతే టెండర్లో పాల్గొని ఇవి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో అవన్నీ కూడా రద్దు చేసే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళందరినీ మెడబెట్టి గెంటేసే కార్యక్రమం ఈ ప్రజలే చేపడతారు అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ప్రజల కోసము నాణ్యమైన వైద్యం అందించాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిస్థితి అన్నమాట. ఇది కూడా చరిత్ర. 17 మెడికల్ కాలేజీలు కొత్తగా వచ్చినాయి అంటే ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో వచ్చిన పరిస్థితి లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎక్కడైనా ఒక మెడికల్ కాలేజీ వస్తే పెద్ద గొప్ప, అటువంటిది 17 కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే సో తప్పకుండా నువ్వు అమ్మేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. గతంలో కూడా నీ చరిత్ర అమ్మేసే కార్యక్రమం చేసిన పరిస్థితి చూసినాం. సో ఇప్పుడు కూడా నువ్వు టూరిజం హోటళ్ళు అయితేనేమి, మిగతా అన్నీ కూడా మున్సిపల్ స్థలాలు అయితేనేమి, మిగతా అన్ని కూడా అమ్మేసే కార్యక్రమం చేస్తున్నావు. నువ్వు రూపాయికి 10 రూపాయికి పనికిరాని కంపెనీలకు, నీ బినామీ కంపెనీలకు అమ్మేసే కార్యక్రమం చేపడుతున్నావు. ఈ కాలేజీలు, ఈ హాస్పిటల్ కూడా నీ బినామీలకు, నీకు సంబంధించిన వాళ్ళకి అమ్మేసే కార్యక్రమం చేపడతావు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇవన్నీ కూడా ఆపాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వేలాది మంది ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా 4,81,102 సంతకాలు చేస్తే ఆ సంతకాలను సాగనంపడానికి గౌరవంగా సాగనంపి రాష్ట్ర పార్టీ కమిటీకి చేర్చడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం కేంద్ర కార్యాలయ తరింపులో భాగంగా పెద్ద ఎత్తున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీగా వచ్చినటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనందరం గమనించాం, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ 18 నెలల కాలంలో కేవలం దాచుకోవడము, దోచుకోవడము, పంచుకోవడము, ఇదే నాణ్యంతో వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి ఉందని చెప్పేసి మనం గమనించాల్సిన విషయం. ఏదైతే మన ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో బడుగు బలహీన వర్గాలకు, పేద వర్గాలకు అన్నిటికీ కూడా ఆయన సంక్షేమ పథకాలు అందిస్తే అవే సంక్షేమ పథకాలను ఆయన పేర్లు మార్చి ఏవో ఒకటో రెండో అవి ఇచ్చి మిగిలినదంతా కూడా దోచుకునే కార్యక్రమాన్ని చేపట్టే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం రావడానికి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడమే ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెంపపెట్టని చెప్పేసి ఇన్ని సంతకాల సేకరణ ద్వారా ప్రజలు తెలియజేయడం జరిగింది. ఈ సంతకాల సేకరణలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సంతకం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందో మనందరం గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పన్నం వెంటనే ఆపు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 250 సీట్లు రావడమే కాకుండా దాదాపు ఈరోజు మన కడప రిమ్స్ లో తీసుకుంటే అవుట్ సోర్సింగ్ లో 1000 మంది ఉంటారు. సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కానీ, అవుట్ సోర్సింగ్, అలాగే శానిటేషన్ కానీ, అక్కడ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, నర్సులు కానీ, డాక్టర్లు కానీ, మరి ఇలాంటి అందరూ కూడా టెక్నీషియన్స్ అందరూ కూడా దాదాపు 5,000 మంది అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆలోచన చేయమని ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. కేవలం మెడికల్ సీట్ల యొక్క లక్ష్యమే కాదు, అనేక మందికి ఉపాధి ఇచ్చిన అవకాశం కూడా ఈ ప్రభుత్వం కల్పించే భాగ్యం వస్తుంది. కాబట్టి ఎందుకంటే ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు, నచ్చిన వాళ్ళను తీసిపడేసే కార్యక్రమం చేస్తారు. మరి ఈరోజు రిమ్స్ లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మెడికల్ కాలేజీ పెడితే ఈరోజు దాదాపు 1000 మంది ఆ మెడికల్ కాలేజీలో పనిచేస్తూ ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయడం జరిగింది. అంతేకాకుండా క్యాన్సర్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది, ఒక సైకియాట్రిక్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. మరి ఇటు ప్రతి ఊర్లో కూడా, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో కూడా ఈ విధంగా ఒక మెడికల్ హబ్ ఏర్పడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవన్నీ కూడా ప్రజలు గమనించి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, ఈ కూటమి నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.